కట్టించింది బాండ్ కూడా మా నువ్వు రాకిచ్చిన బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాకిచ్చింది ఊరని మట్టుకుంటే చెప్పుకోపోతుందా నలకాని ఇడిచేలేదు కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినలేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తుంది. అయినా వినలేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. మాది నారాయణపురం మేడం. చెప్పమ్మా జరిగి చెప్పు. ఫీజు తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు ఫీజు తీసుకుంటాము అనేసి చేస్తామనేసి ఫీజు తీసుకొని బయట వస్తుంది. ఫీజుని అంతా చింపే దానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చీరలు అడ్డు పెట్టుకున్నాను. నా చీరలు 2 వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్య నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నక్క, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాను. కోర్టుని కట్టుకండి, నేను లేదు, నా పిల్లల కోసం నేను బతకాలి, మాకు తోడు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు. నాకు చేసేస్తున్నారు మేడం.
నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండో చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాడు. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. నమస్తే.